అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట సినిమా పేరు మావి చిగురు అండి. జగపతి బాబు గారు ఆమె గారు నటించారు సినిమా అండి. ఇది పాట పేరు మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకే నా తల్లి, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి అనే పాట అండి. చాలా మంచి పాట అండి. ఇది ముందుగా మీకు ఈ పాట క్యాషోలో ప్లే చేస్తానండి, పూర్తిగా వినిపిస్తానండి. తర్వాతనే ఈ పాట యొక్క రాగము, శృతి, రాగం ఇట్లా మీకు వివరిస్తానండి. ముందుగా ఈ పాట ప్లే చేస్తాను వినండి. పాట పేరు చెప్పాకండి. మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకే నా తల్లి, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి పాట అండి. రైట్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. పాట పూర్తిందండి కీబోర్డ్ మీద. ఇప్పుడు ఈ పాట యొక్క రాగము చెప్తానండి, శృతి ఏమైంది. సినిమా పేరు మావి చిగురు అండి. 1996లో ఈ సినిమా వచ్చిందండి. పాట పేరు
మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకే నా తల్లి అనే పాట అండి. పాట రచన శ్రీనెల సీతారామశాస్త్రి గారు అండి. శ్రీనెల సీతారామశాస్త్రి గారు అండి. రచన గానం చిత్రగారు అండి. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఈ సినిమా దర్శకత్వం కూడా వారేనండి. దర్శకత్వం వారే, మ్యూజిక్ వారే. ఇకపోతే ఈ పాట యొక్క రాగం వనస్పతి రాగం అండి. వనస్పతి రాగం. ఈ యొక్క 4వ మెరకత్త రాగం అండి. ఇది 4వ మెరకత్త రాగం అండి. ఇది ఒకటో చక్రం అయినటువంటి ఇందు చక్రం ఉంది. ఒకటవ మొత్తం చక్రాలు ఉన్నాయండి రాగాలలో. మెరకత్త రాగాలు మొత్తం కూడా 72 రాగాలంటే దీన్ని బై 6 చేస్తానండి. ఎన్ని వస్తాయండి? 72/6 అంటే ఎన్ని వస్తాయండి? 12 వస్తాయండి. ఈ యొక్క 12 చక్రాలలో ఒక్కో చక్రానికి రాగాలు 6 ఉంటాయండి. అప్పుడు 12 6 72 దిగండి. ఓకే. అయితే ఇందులో మొట్టమొదటి చక్రం ఏం పేరు అంటే ఇందు చక్రం అండి. ఇందు చక్రం ఏంటిది? అది ఇందు చక్రం. ఈ చక్రంలో 6 రాగాలు ఉంటాయండి. 6 రాగాలు. అందులో మొదటి రాగం పేరు కనకాంగి రాగం, రెండవది రత్నాంగి రాగం, మూడవ రాగం పేరు గానమృతి రాగం అండి, నాలుగవది మందండి. ఏం పేరండి? మన పేరు వనస్పతి రాగం అండి. ఇది ఒక సంపూర్ణ రాగం అండి. ఇది సంపూర్ణ రాగము, 4వ మెరకత్త రాగం అండి. ఇది శృతి నేను శృతి పాటకి 5 అండి. ఈ యొక్క రాగం ఎటు చూడండి. సా, రీవన్, గావన్, మావన్, పా, దాటు, నీవన్, సా. అవరోహణ వచ్చేసరికల్లా సా, నీవన్, దాటు, పా, మావన్, గావన్, రీవన్, సా అండి. అంటే ఇది ఒక సంపూర్ణ. ఎందుకంటే సరి గమ పద్దనిసి వచ్చాయండి ఒక క్రమ పద్ధతిలో. మళ్ళీ అవరోహణలో కూడా సని దప మగ రిసి వచ్చాయి కాబట్టి ఇది ఒక సంపూర్ణ రాగము. ఓకేనా? చూడండి చెప్తాను. ఒక రాగం ఎట్లు మీకు ముందుగా శృతి పాట 5 కానీ మీకు ముందుగా శృతి ఒకటిలో మీకు చెప్తానండి. ఎందుకంటే శృతి ఒకటిలో మీకు అర్థమవుతుందని ఉద్దేశం అండి. చూడండి ఏం చెప్పాను మనం. సావన్ సా, రీవన్. ఇది శృతి ఒకటండి. ఇది సా, రీవన్, గావన్, మావన్, పా, దాటు, నీవన్, సా. అవరోహణలో సా, నీ, దా, పా, మా, పా, రీ, సా. చూడండి ఈ పాటలోనే వస్తున్నాయి. ఈ రాగంలోనే ఉంది ఆ పాట. చూడండి చూసారండి. సారీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా, సా, నీవన్, దాటు, పా, మావన్, గావన్, రీవన్, సా. అంటే అన్ని వన్లే అండి. ఒకటి మాత్రం 2 వచ్చింది. ఏంటది? దాటు వచ్చింది. గమనించారా మీరు? దాటు మనం బదులుగా చూడండి దావన్ వచ్చాను. దావన్ వేస్తా. సారీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, అన్ని వన్లు వేసానండి. సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. అన్ని వన్లు వేస్తే చూడండి ఏమవుతుంది. అది సారీ గా మా పద ని సా, సా నీ దా పా మా గా రి సా. ఒకే ఒక స్వరం సారండి. ఇక్కడ దావన్ 2 బదులుగా దావన్ వేస్తారు. రాగం పేరు ఏం పేరండి? సింధు భైరవి అండి. సింధు భైరవి రాగం అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా సింధు భైరవి రాగం అయితే చూడండి ఎలా ఉందో. సారీ గా మా పద ని సా, సా అనమాట. ఇప్పుడు ఏం చేశానంటే దాటు కాబట్టి ఇది వనస్పతి రాగం అయిపోయింది అనమాట. అయితే ఈ పాట నేను శృతి 5 తీసుకున్నాను కాబట్టి 1, 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5. దీన్నే CDEFG అంటాం. చూడండి వివరిస్తాం ఇటు మీకు. శృతి 5లో యొక్క వనస్పతి రాగం ఎట్లు చూడండి. సా, సాగండి. సా, రీవన్, ఇటు కదా గావన్,
మా వన్ పా దాటు నీవన్ సా. సరే అవరోహణలో సా నీవన్ దాటు పా మావన్ గావన్ రీవన్ సా. అంటే సారీ గా మా పద ని సా సా ని ద ప మా గ రి సా. ఇక్కడ చూడండి రాగానే సారీ గా మా పద ని సా సా ని ద ప మా గ రి సా. ఇడిపోతే సారీ సారీ ద ప చూడండి సారీ ఇది ఐదండి. సారీ సారీ గా మా పద ని సా సారీ గా మా పద ని సా. ఇదండి ఈ పాట యొక్క రాగం. అయితే నేను పాట ఇక్కడ నుంచి చూడండి. ఫస్ట్ నేను పాటని ఇది సా అండి. సా రీ గా పాట గా నుంచి స్టార్ట్ అయింది చూడండి. మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకే నా తల్లి మరచిపోకే నా తల్లి నా ఇంటిలో మళ్ళీ దీపాన్ని పెట్టమని మట్టి పాలు తిన్నా అప్పగిస్తున్నాను బంగారు సీతమ్మవై. మాట ఇవ్వమ్మా చెల్లి ఇంటిలో ఇదండి పల్లవి. ఇక చరణకు వచ్చేసరికల్లా పాతికేళ్ళ పెనిమిటైనా మాట సినిమా చూడండి. ఈ తరం వాడు చూడండి. సినిమా చూడకపోతే సినిమా చాలా బాగుంటుందండి. సినిమా పేరు మావుచిగురు అండి. జగపతి బాబు గారు, ఆమని గారు నటించారండి. తంగిల భరణి గారు, అల్లు రామలింగ గారు, నిర్మలమ్మ గారు. ఈ పాట చాలా బాధ అండి. ఈ పాట పెట్టేటప్పుడు హీరోయిన్కి జబ్బు ఉంటుంది. హీరోయిన్కి జబ్బు ఉంటుంది. పెళ్ళైద్ది. తర్వాత తెలుస్తుంది ఈ విషయానికి బాబు పుట్టినాక. తర్వాత ఆ విషయం భర్త చెప్పాలంటే చెప్పకూడదు. చెప్తే భర్త చనిపోని చెప్పి ఆలోచించి చెప్పకుండానే దాచుకొని వేరేవాని పెళ్ళి కొప్పిస్తూ
ఇలా చూసుకోమా నా భర్త, ఇలా చూసుకో నా భర్త అని చెప్పి చెప్తాను అనమాట. నా భర్త మంచివాడు అమ్మ, నా భర్త చాలా మంచివాడు, నీకు పుట్టే జన్మానికి నా పేరు పెట్టుకోని చెప్పేసి పాట చాలా బాగుంటుందండి. అందరూ వినండి ఒకసారి. అయితే ఇంకో విషయం అండి, నా ఈ ఛానల్లో ఈ సినిమా పాటలు చాలా ఉన్నాయండి. ఒక 70 పాటలు దాకా ఉన్నాయి సినిమా పాటలు నా ఛానల్లో. వీటితో పాటుగా భక్తి భజన పాటలు కూడా ఒక 70 ఉంటాయండి, చూడండి. దాంతోపాటుగా ఈ యొక్క కీబోర్డు లెర్నింగ్ కోసం లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అలా పెట్టానండి. అది కావాలంటే మీరు ఏం చేయాలంటే యూట్యూబ్ ఓపెన్ చేయాలండి. ప్రత్యేకంగా అవి కావాలంటే మీరు నాకు ఇట్లా ఓపెన్ చేయాలండి, చేసి నా ఛానల్ వస్తుంది. ఛానల్ని చూసుకోవాలి. నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఛానల్ ఉంటుంది, వ్యూ ఛానల్. ఇందులో పోయినాక చూడండి, హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో పోతే ఇవన్నీ వస్తాయండి. కీబోర్డ్ లెసన్ 1 చూడండి, 1 2 3 4 5 వస్తాయండి. 1 2 3 4 చూడగలని కోరుతున్నానండి. ఓకేనండి. థ్యాంక్ యూ. నా ఈ పాట నచ్చినట్టుగా సింబల్ కోసం లైక్ కొట్టండి. పాట బాగా నచ్చితే మీరు వాళ్ళకి ఈ పాటని షేర్ చేయండి, వింటారు. ఇంకెవరైనా నా ఛానల్ని ఇవి కొత్త చూసేవాళ్ళు, ఈరోజు చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే రాగంలో ఇంక పాట చూడండి. తెలిసిన వాళ్ళు ఇది ఏ పాట చెప్పండి, అంతే. ఇది టైంపాస్ అండి, ఇది క్వశ్చన్ మీకు ఏమైనా విషయం మీరు అనుకోవద్దండి, టైంపాస్ సరదాగా చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి.